పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియా సహోదరి సహోదరులారా, క్రైస్తవులలో కొంతమందిలో ఒక అపోహ ఉంది. గురుత్వ జీవితం అనేటువంటిది, సేవా జీవితం అనేటువంటిది పూలబాట, బంగారు బాట. ప్రియులారా, నా జీవితంలో జరిగినటువంటి అనుభవపూర్వకంగా చెప్పే కొన్ని సంఘటనలు మీతో చెబితే అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందా గురుత్వ జీవితం అనిపిస్తుంది మీకు. అవును ప్రియులారా, చిన్న విషయం మీతో చెప్తాను. ఈ యూట్యూబ్ పరిచర్య గురించి మాట్లాడదాం. చాలాసార్లు షూటింగ్ చేయటం, ఎడిటింగ్ చేయటం, కొన్నిసార్లు నేను మరలా దూర ప్రాంతాలకి సువార్త ప్రచారానికి వెళ్ళటం అంత సులభమైనటువంటిది కాదు. నిద్రలేనటువంటి రాత్రులు గడపాలి. మీకు ఒక విషయాన్ని చెప్తాను ఈ సందర్భంగా. ఈ తపస్సు కాలంలో ప్రియులారా, నేను ఇంతకుముందు ఎన్నడూ ఒప్పుకోనన్ని కోటాలు ఒప్పుకున్నాను. చాలా దూర ప్రాంతాలు, ఇటువైపు శ్రీకాకుళం నుంచి, ఇటువైపు నెల్లూరు మేత్రాసనం నుంచి, హైదరాబాదు నుంచి, ఖమ్మం నుంచి చాలా ప్రాంతాలలో సువార్త ప్రకటన ఒప్పుకున్నాను. తపస్సు కాలం అంతా ప్రతిరోజు కూడా ప్రయాణం, సువార్త బోధన. నాలో ఒకలాంటి భయం. నేను సహజంగానే మేజర్ సర్జరీ అయిన వ్యక్తిని లంగ్స్కి. ఇది నేను చేయగలనా? నా వల్ల అవుతుందా? నాకు సాధ్యం అవుతుందా? ఏమో, ఒకవేళ పొరపాటున నేను అనారోగ్యం పాలైతే మరి వాళ్ళు అప్పటికప్పుడు ఎలాగా నా స్థానంలో ఆ సువార్త ప్రకటన కనుక ఎలా మరి వాళ్ళు అప్పటికప్పుడు ఎవరొస్తారు వాళ్ళకి అంత బలంగా వాక్యాన్ని చెప్పేవాళ్ళు? ఈ భయం నాలో ఉండేది. సువార్తీకుల యొక్క భయం ప్రియులారా, దేవుని యొక్క సువార్తను నమ్ముకున్నట్టు వారి భయం ఇది. సాతానుడు అనేటువంటి వాడు పెడతాడు. ఇంకా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ ఆందోళన వచ్చినప్పుడు ఒకవేళ నేను వెళ్ళలేకపోతే ఏంటి పరిస్థితి? నేను చేయలేకపోతే ఏంటి పరిస్థితి? ఈ తపస్సు కాలం అంతా కూడా ఒక సువార్త కూటం అయిపోయిన తర్వాత వెంటనే, దేవా నువ్వు నాకు శక్తినిచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, ఇది ఇంకా ముందుకు నడిపించయ్యా, నా చెయ్యి పట్టుకొని నడిపించయ్యా అని చెప్పినటి సందర్భాలు ప్రతిరోజు కూడా. నా శక్తి నాకు చాలదయ్యా. క్రీస్తునాథుని యందు ప్రియులారా, ఈనాడు యేసు ప్రభు ఆశ్చర్యకరంగా 3 సార్లు భయపడవలదు అని పలుకుతున్నారు. ఆ విధంగా చెప్పటం ద్వారా నేను మీకు ఈ సువార్త ప్రకటనలో, ఈ వేద వ్యాపకములో తోడుగా ఉన్నంత వరకు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఆ దేవుని యొక్క శక్తి సువార్తికులను నడిపించాలి, వేద బోధకులను నడిపించాలి, గురువులని, అభిషిక్తులని, బిషప్ గారులని నడిపించాలి. ఆ దేవుని యొక్క శక్తి లేకపోతే, ఆ దేవుని యొక్క అభయహస్తం మాకు తోడుగా లేకపోతే కూలిపోతాం, పడిపోతాం. ప్రియులారా, ఎంతో గొప్ప బోధకులు కూడా కొన్నిసార్లు వాళ్ళు సడన్గా పడిపోతున్నారు. వాళ్ళ పరిచర్య నిర్వీర్యమైపోతుంది. ఎందుకని? దేవుని మీద ఆధారపడకపోతే ఈ భయం, ఈ శోధనలు, ఈ ఆందోళనలు, ఈ సవాళ్ళు, ఈ శ్రమలు అనేటువంటివి బోధకులను కృంగతీస్తాయి. కాబట్టి ఈనాడు ప్రియులారా, యేసయ్య 3 సార్లు భయపడవలదు అని పలుకుతున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 26వ వచనంలో మొదట్లోనే, ఈనాటి సువిశేషం మొట్టమొదటి వాక్యములోనే, కాబట్టి మనుష్యులకు భయపడవలదు మొదటిసారి ప్రభు అంటున్నాడు. 28వ వచనంలో ప్రియులారా మరొకసారి, శరీరమును మాత్రం నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వారికి భయపడవలదు అని పలుకుతున్నాడు. 30వ వచనంలో ప్రియులారా, మీ విషయమున మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి కావున భయపడకూడదు అని యేసు ప్రభువు 3 సార్లు పలుకుతున్నాడు. తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 12వ వచనములో, క్రీస్తు యేసునందు భక్తి జీవితం జీవింపదలచిన వారందరూ కూడా హింసలు పొందుతారు. హింసలుంటాయి వారికి. క్రీస్తు యేసునందు పవిత్ర జీవితాన్ని జీవించాలనుకునే వారందరి ఎడల శ్రమలుంటాయి, బాధలుంటాయి, కష్టాలుంటాయి. ఒక క్రైస్తవుడిగా నీకు కూడా వస్తాయి. నువ్వు మంచిగా ఉండాలనుకున్నప్పుడు ఎక్కువ శ్రమలు వస్తాయి. పౌలు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ
3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసునందు భక్తి గల జీవితమును గడపదలిచిన వారు అందరూ హింసించబడుదురు. దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసగించుచు ఆత్మవంచన వనర్చుకునేవారు నాటి నుండి మరింత దుష్టులగుదురు. ప్రియులకు దేవుని బిడ్డలారా, జాగ్రత్త. క్రీస్తు యేసునందు భక్తి జీవితము జీవించాలనుకున్నటువంటి వాళ్ళందరికీ ఏమంటే హింసలు పొందుతారంటండి. పరీక్షించబడాలి కదా. పేతురు గారు రాసినట్టు మొదటి లేఖలో 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు వచనాలలో పలుకుతారు కదా. పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 6 నుంచి 8 వరకు వచనాలు పలుకుతారు కదా. మీ జీవితంలో శ్రమలు వస్తున్నప్పుడు, శోధనలు వస్తున్నప్పుడు వాటిని ఆశీర్వాదాలుగా భావించండి. మరి పరీక్షించాలి కదా నీ విశ్వాసం ఎంత బలంగా ఉందో. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రియులకు దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనంలో మనము అనేక శ్రమల ద్వారా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. ప్రియులారా, శ్రమలు వస్తాయి. ఆధునిక ప్రపంచంలో, భారతదేశంలో సవాళ్ళు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. క్రైస్తవ్యం మీద వేదహింసలు వేస్తున్నారు. అధైర్యపడేటువంటి రోజులు కాదు, ఇంకా ఎక్కువగా, ఇంకా బలంగా, ఇంకా విశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన రోజులు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ యొక్క శోధనలలో, ఈ సవాళ్లలో సేవకులు బలహీనపడతారు, కొన్నిసార్లు భయపడతారు, కొన్నిసార్లు. ప్రతి సేవకుడిలో కూడా 2 మనస్తత్వాలు ఉంటాయి. దేవుడిచ్చిన శక్తివంతమైన అభిషేకం ఉంటుంది మాలో, కానీ శారీరకంగా సహజ సిద్ధమైనటువంటి మానవ బలహీనత ఉంటుంది. ఒకవైపున దేవుని యొక్క అభిషేక శక్తి, మరొక వైపున మానవ బలహీనత. ప్రియులారా, సాతానుడు అనేటువంటి వాడు దీన్ని లాగటానికి ప్రయత్నం చేస్తాడు, పడిపోయేటట్లుగా చేస్తుంటాడు. జాగ్రత్త వహించాలి. ఇదిగో దేవుని యొక్క శక్తి కొరకే ప్రార్థన. దేవుడిస్తాడు శక్తి, దేవుడిస్తాడు బలాన్ని. ఆ దేవుని మీద ఆధారపడాలి. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు దేవుని దగ్గరకు వచ్చి ఒక మాట అంటాడు, అయ్యా నాలో ఒక ముళ్ళు గుచ్చబడింది, దాన్ని తీసేసేయమంటాడు. బలహీనత ఉంది, దాన్ని తీసేయమంటాడు. బలహీనతను తీసేయమంటే నా కృప నీకు చాలును అన్నాడు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడు బలవంతుడివిగా ఉంటావు. దేవుని కృప మమ్మల్ని నడిపించాలి, సేవకులను నడిపించాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో కీర్తన 34:18 వచనంలో విరిగి నలిగిన హృదయాలకు దేవుడు సమీపంగా ఉంటాడట, నలిగిన మనస్సు గలవారిని రక్షిస్తాడట. పిల్లారా, మత్తయి శుభవార్త 11వ అధ్యాయంలో 28వ వచనంలో భారమొచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆ మాట విశ్వాసుల కోసం మాత్రమే కాదు, ఆ మాట విశ్వాసుల కొరకు మాత్రమే కాదు ప్రియులారా, బోధకులమనట మాకు ఇంకా ఎక్కువగా. ఈ సువార్త భారము చేత కొన్నిసార్లు, ఈ పరిచర్య భారము చేత కొన్నిసార్లు, ఈ వేద వ్యాపక భారము చేత కొన్నిసార్లు అలసిపోతాం, శరీరం సహకరించదు, కొన్నిసార్లు ఇది పని చేయదో, ఇది అలసట ఉంటుంది. బర్న్అవుట్, స్పిరిచువల్ బర్న్అవుట్. దేవుని యొక్క పరిచర్య చేసి బర్న్అవుట్ అంటారండి. దానికి గురి అయినటువంటి వారు. ఒక మాట చెప్పన, వేదనతో చెప్పుతున్న మాట, అక్కడక్కడ కొన్ని చోట్ల గురువులు చనిపోతున్నారు. కొంతమంది సహజంగా చనిపోతున్నారు. అక్కడక్కడ కొన్ని చోట్ల గురువు స్థానంలో ఉండి కూడా మఠవాస జీవితాన్ని జీవిస్తూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి జరిగినప్పుడు గుండె పగిలిపోతుంది. ఏం జరుగుతుంది? మీరందరూ అనుకోవచ్చు, మాకు బోధించే వాళ్ళే ఇలా అవుతున్నారేంటి? ప్రియులారా, వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మనుషులే. శ్రమలు, సవాళ్ళు గురుత్వ జీవితంలో. ఒక 3-4 సంవత్సరాల క్రితం స్టాన్ స్వామి, ఒక యేసు సభ గురువు, పేదలకు సహాయం చేస్తున్నాడని, పేదలను ఆదరిస్తున్నాడని,
పేదల పక్షాన ఉన్నాడని ఆయన మీద తిరుగులేనటువంటి కేసులు పెట్టి చెరసాలలో వేశారు. చెరసాలలో ఆయన చావు బ్రతుకుల మధ్యలో కొట్లాడుతూ లిక్విడ్ ఫుడ్, అన్నాన్ని తినలేకపోతున్నాడు. స్ట్రా ద్వారా ఆ లిక్విడ్ ఫుడ్ని తినటానికి స్ట్రా ద్వారా, ఆ స్ట్రా అంటే తెలుసు కదండి, దాని ద్వారా ఫుడ్ పెట్టుకోవాలంటే ఏం చేశారో తెలుసా? సుప్రీంకోర్టుకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమన్నారు స్ట్రా పర్మిషన్ కోసం. ఎన్ని శ్రమలండి ఆయన అనుభవించింది, ఎన్ని సవాళ్ళు. ప్రియులగా మీకందరికీ ఒక విషయం చెప్పాలి. నైజీరియాలో క్రైస్తవులను భయంకరంగా హింసిస్తున్నారు, క్రైస్తవులను చంపివేస్తున్నారు. పిల్లరా, 2020వ సంవత్సరం నుంచి 25వ సంవత్సరం వరకు సుమారుగా 70,000 మందిని చంపారు. వాళ్ళల్లో గురువులు, మఠవాసులు ఎక్కువ. ఎందుకని అంటే వీళ్ళు దేవుని ప్రేమను బోధిస్తున్నారు. బోకో హరాం అనేటి మత ఛాందసవాదులు క్రైస్తవులను చంపివేస్తున్నారు అక్కడ. నేను మాట్లాడేది స్టాటిస్టిక్స్, గణాంకాలను మాట్లాడుతున్నాను. పిల్లలు, సువార్త పరిచర్య అంత సులభమైనటువంటిది కాదు, శ్రమలతో కూడుకున్నటువంటిది. మీ ప్రార్థనే సువార్తికులకు బలం. బలహీనులం మేము కూడా. మోషే నత్తివాడు, దావీదు గొర్రెలు కాసేవాడు, ఇర్మియా పిల్లవాడు. నినివే దగ్గరికి వెళ్ళామంటే యోనా పారిపోయాడు. పేతురు ఎప్పుడేది మాట్లాడతాడో తెలియదు. పౌలు గారు రోషం కలిగినటువంటి వాడు, ఆవేశపరుడు. కానీ దేవుడు వాళ్ళని మార్చుకున్నాడు, దేవుడి శక్తినిచ్చాడు. ప్రియులారా, ఇటువంటి వేదనలో, ఇటువంటి బాధలలో, ఇటువంటి భయాలలో యేసయ్య అంటున్నాడు, బిడ్డలారా నేను మీకు తోడుగా ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను, మీరు భయపడవలదో, నేనున్నా కదా. 3 సార్లు ప్రియులారా ఈ రోజున మత్తయి శుభవార్త 10వ అధ్యాయంలో 3 సార్లు ఈ రోజున యేసయ్య మీరు భయపడవలదు. శరీరాన్ని మాత్రమే నాశనం చేసేవాళ్ళకి భయపడకండి, ఆత్మను నాశనం చేసేవాడున్నాడు సాతానుడు, వాడి దగ్గర దూరంగా ఉండండి ప్రభు అంటున్నాడు. ఇదిగో పలు చోట్ల దేవుడు బైబిల్ గ్రంథంలో పలికిన మాట, ధైర్యంగా ఉండండి, భయాన్ని దగ్గరికి రానియమాకండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ధైర్యముగా ఉండము, భయపడకము, నీ దేవుడైన ప్రభువు నీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాడు. నా ధైర్యం ఏంటి? నా శక్తి ఏంటి? నా బలం ఏంటి? బలవంతుడైన నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. దీన్ని మరవకూడదు మేము ప్రియులారా. ఒకవేళ మరిస్తే అయిపోయినట్లే. ఇదిగో మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యుగ సమాప్తి వరకు, లోకాంత్యం వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటానని పలికాడు, అభయాన్నిచ్చాడు. శిష్యులని ఆయన మీరు భూదిగంతాలకు వరకు వెళ్ళి సువార్తను బోధించండి ఆయన స్వర్గారోహణమవుతున్నప్పుడు నేను మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటానని ధైర్యాన్ని ఇచ్చాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనంలో భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడు నన్ను పలుకుతున్నాడు. భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకము, నేను నీ దేవుడును అని పలుకుతున్నాడు. ఆ దేవుని యొక్క తోడ్పాటుతో సేవకులమైన మేము ముందుకు వెళ్ళాలి, ఆ ధైర్యంతోటి మనం ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, ఇదిగో షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఏ ధైర్యముతోటైతే అగ్నిగుండములోనికి వెళ్ళి దేవుని యొక్క కీర్తనలు పాడారో అటువంటి ధైర్యాన్ని బోధకులము, విశ్వాసులము కలిగి ఉండాలి. ఏ దేవుడైతే దానియేలును సింహాల బోను నుండి కాపాడాడో ఆ దేవుడు నాకు తోడుగా ఉంటాడని ధైర్యంగా వెళ్ళాలి. ఏ దేవుడైతే ఫిలిస్తీనుడి గొలియాతును నుండి దావీదును కాపాడి గొలియాతును చంపేటట్లు శక్తినిచ్చాడో ఆ దేవుడు బలవంతుడైన, బలాఢ్యుడైన దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు కూడా. ప్రియులారా, ఏ దేవుడైతే నత్తివాడినట్టు మోషేని ఎర్ర సముద్రాన్ని చీల్చులాగున, శక్తిమంతుడైన ఫరోని ముప్పు తిప్పలు పెట్టిలాగున చేశాడు, ఆ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. క్రైస్తవులమైన మనందరము, బోధకులైనటువంటి గురువులు ప్రియులారా, ధైర్యముగా దేవుని యొక్క సువార్తను బోధించాలి, భయాన్ని దగ్గరకు రానివ్వకూడదు. ఇదిగో ప్రభు అంటున్నాడండి, ఎప్పుడైతే
మనము ఈ లోక జీవితంలో మనుషుల ఎదుట యేసయ్యను అంగీకరిస్తాము. పరలోకములో మన ప్రతిఫలం ఏమిటి అంటే తండ్రి సమక్షములో యేసయ్య కూడా మన గురించి సాక్ష్యాన్ని ఇస్తాడు. అంతకు మించిన బహుమానం మరొకటలేదు. నన్ను చూచి ఇతడు నా కుమారుడు, నా విజయరాజు, నా సువార్తను బోధించాడు, నా ప్రజల కొరకై పాటుపడ్డాడు, నా కొరకై జీవించాడు, తండ్రి ఇతడు నా బిడ్డ, నిన్ను చూచి ఆ మాట చెప్పగలిగితే కలంతకాలం ప్రియులారా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆ పరలోక ఆనందంలో మనం జీవిస్తాం. దాని కొరకై సువార్త కొరకై మనం బోధించాలి, జీవించాలి. ప్రియులారా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆ ధైర్యంగా మనం ఉండాలి. దేవుని యొక్క పవిత్ర కార్యాలు ప్రకటింపడానికి ఏర్పరచబడినటువంటి వారు మీరు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, రోమపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు ఏమంటారు పిల్లరా? సువార్త నిమిత్తం నేను సిగ్గుపడనంటాడండి. నేను సిగ్గుపడను, ఎందుకంటే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు కదా, నేను ఎందుకు సిగ్గుపడాలి? మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో, మార్కు సువార్త 8వ అధ్యాయం 35వ వచనంలో, నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణములు పోగొట్టుకునేవాడు దానిని కాపాడుకుంటాడు. ప్రియులారా, ఈనాడు దేవుని యొక్క సువార్త మనకు బోధించేట సత్యం ఇదే. మొదటి పట్టణంలో ప్రియులారా ఇర్మియా గ్రంథంలో మనం చదువుకుంటాం. ఏమిటి? ఇర్మియా ప్రవక్త అనేక రకాల శ్రమలు పొందుతాడు. ఆ శ్రమలు పొందిన తర్వాత, ఆ బాధలు పొందిన తర్వాత, ఆ కష్టాలు పొందిన తర్వాత ఇర్మియాలో తెలియనటువంటి ధైర్యం, తెలియనటువంటి శక్తి. అతన్ని కొడతారు. పశూరు అనేటువంటి దొంగ ప్రవక్త, దొంగ యాజకుడు, నిజమైన ప్రవక్త అయినటువంటి దేవుని చేత పంపబడిన ప్రవక్త అయినటువంటి ఇర్మియాని దారుణాతి దారుణంగా హింసిస్తాడు. కొరడాలతో కొట్టిస్తారు, కోళ్ళకొక్కరా ఇప్పిస్తాడు. కానీ ఇర్మియా భయపడడు. ఏమంటాడో చూడండి పిల్లలు. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, కానీ ప్రభువా, బలాఢ్యుడవను వీరుడవైన నీవు నా పక్షమున ఉన్నావు. నన్ను హింసించువారు ఓడిపోయి పడిపోవుదురు. విజయము సాధింపలేక శాశ్వత అవమానమును పొందుకుంటారు వారు. శ్రమలు పొందుతున్న సమయంలో పలుకుతున్నాడు ఇర్మియా ప్రవక్త, బలాఢ్యుడివైన దేవా, నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నేను భయపడనంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు పవిత్రంగా జీవిస్తున్నందుకు, దేవుని సన్నిధికి వెళ్తున్నందుకు, బైబిల్ చదువుతున్నందుకు, ప్రార్థన చేస్తున్నందుకు, యేసును నమ్ముకున్నందుకు శ్రమలు పొందుతున్నావా? ఇవి నీకు దీవెనలే. ధైర్యంగా ఉండు. నీ దేవుడు నువ్వెంతగా శ్రమలు పొందితే, ఎంతగా సవాళ్లు పొందితే, ఎంతగా యేసయ్య పేరిట అవమానం పొందితే అంత చెరువులో నీకు తోడుగా ఉన్నాడు దేవుడు. నమ్ము బిడ్డ, నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నిన్ను బలపరచువాడు నీకు తోడుగా ఉంటాడు. భయాన్ని దగ్గరికి రాని మాకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. యేసయ్య నామములో ముందుకు వెళ్ళు. ఆయన నీకు తోడుగా ఉంటాడు. మా కోసం కూడా ప్రార్థన చేయండి. శారీరక బలహీనత, బడలిక, మానసిక బడలిక, చుట్టూ ఉన్నటువంటి వారి వల్ల బడలిక వచ్చినప్పుడు మేము మనుషుల వైపు చూడక, యేసు అంటాడు కదా, శరీరమును మాత్రమే నాశనము చేయువారి వంక కాక ఆత్మను, శరీరం మీద అధికారం కలిగినట్టు దేవుని వైపు చూడాలి. ఆ శక్తిని మాకివ్వమని ఇంకా ఎక్కువగా గురువులమైన మేము, మఠవాసులు, బిషప్ గారు, పాపుగారు ఆ బలాన్ని పొందుకొని ఆ యేసయ్య ప్రేమని, ఆ యేసయ్య ప్రేమ రాజ్యాన్ని, సువార్తని, దైవరాజ్యాన్ని ప్రకటించటానికి, బాధలలో, వేదనలలో కృంగిపోయిన వారికి ఉత్సాహాన్ని కలిగించటానికి, అదేవిధంగా బందీలు, సాతానుకు బందీలైనటువంటి వారికి విముక్తిని, విడుదలను ప్రసాదించడానికి కావాల్సిన శక్తిని, ఆత్మ బలాన్ని మాకు దయచేయమని మా అందరి కోసం ప్రార్థించండి. దయచేసి స్థలాల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీకు స్తోత్రాలు. ఈనాడు మీరు సువార్తికులను గురించి, సువార్త పరిచర్యలో ఎదురయ్యేటువంటి శ్రమలను గురించి మాకు బోధించినందుకు మీకు స్తోత్రాలు. ఆ శ్రమలలో, ఆ సవాళ్లలో మీరు మాకు తోడుగా ఉంటారని, భయపడవలసిన అవసరం లేదని మీరు చెప్పారు. అవును తండ్రి, నిత్యము నిరంతరము మాకు తోడుగా ఉండే దేవుడు మీరు. మా శ్రమలలో మాకింకా చేరువలో ఉండే దేవుడు మీరు. నా దేవా, నేను నమ్మిన బిడ్డలముగా మేము, నీ కొరకై అభిషేకాన్ని పొందిన గురువులంగా మేము, నీ సువార్త కొరకై సవాళ్లు ఎదురైనప్పుడు, శ్రమలు ఎదురైనప్పుడు కృంగిపోకుండా, భయపడకుండా
నీరసపడకుండా ఇంకా ధైర్యముగా, ఇంకా నువ్విచ్చే ఆత్మశక్తితో ముందుకు వెళ్ళులాగున మాకు శక్తినివ్వండి అయ్యా. నా దేవా, ఎంతోమంది బిడ్డలు, ఎంతోమంది గురువులు, ఎంతోమంది మఠవాసులు ప్రపంచంలో ఎన్నో చోట్ల వేదహింసలు పొందుతున్నారు, చనిపోతున్నారయ్యా. ఇంకా అటువంటి వారికి మీరు తోడుగా ఉండండి. మీ శక్తితో వారిని నింపండి, మీ ఆత్మతో అభిషేకించండి. నా దేవ, ఎవరైతే గురువులు, మఠవాసులు నీ సువార్తను ఇంకా ప్రకటించాలి, నీ దైవరాజ్యాన్ని ఇంకా వ్యాప్తి చెయ్యాలి అనేటి తపనతో బ్రతుకుతున్నారో తండ్రి, వారిని దీవించండి, వారికి శక్తినివ్వండి, వారికి అభిషేకాన్ని ఇవ్వండి, వారిని బలపరచండి. నా దేవా, సాతానునికి మా మీద ఎటువంటి అధికారం లేకుండా చేయండి తండ్రి. నీ యొక్క ఆత్మశక్తిని పొందుకొని ఆ సాతాను యొక్క కుతంత్రాలని, సాతాను యొక్క శోధనని జయించులాగున ఒక బలాన్ని ఇవ్వండి తండ్రి. ఎంతోమంది గురువులు ప్రభు నిద్రాహారాలు మానుకొని, ఎంతోమంది బోధకులు ప్రభు నీ సువార్త కొరకే పాటుపడుతుండగా నీ శక్తిని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఈనాడు ప్రభువా, ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని నింపండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. ఏ బిడ్డ ప్రభువా, ఏ ఉద్దేశంతో, ఏ కోరికతో ఇదిగో నా తండ్రి నీ సన్నిధికి వచ్చి అడుగుతున్నారు, వారి తలంపులను, వారి కోరికలను, వారి ఉద్దేశాలను నెరవేర్చమని, దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి ప్రభువా. కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయండి. వివిధ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో ప్రార్థించమని మెసేజ్లు ఉంచుతున్న బిడ్డలందరినీ ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించమని మనాదులైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించుగాక. ఆమేన్.